ఏంది వయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? చల్ గీడ కాదు స్టేషన్లో చూసుకుందాం నాడు. సార్ మా పక్కింటోళ్ళు ఊకూకే లొల్లు పెట్టుకుంటున్నారు సార్. జర వచ్చి వాళ్ళ సంగతి ఏందో అరుచుకోండి. ఏందన్నా ఏమో ఊకుంటంటే మీదికి పోతున్నావు? స్టేషన్ అంటే నేనేమన్నా బుగులు పడతా అనుకుంటున్నావా? మాకు కూడా తెలిసిన వాళ్ళు మస్తుకున్నారు. ఆడికే పోదాంపా, ఎవరి కథ ఏందో తేలుతుంది. ఏ చిన్న పంచాయతీ స్టేషన్లకు పోవుడు, కేసులు పెట్టుకునుడు. కానీ గ్రూపులు లేవు, గెట్టు పంచాయతీలు లేవు, అన్నదమ్ముల కీసులాట లేదు, ఆస్తుల కోట్లాటలు లేవు. కేసులు పెట్టుకోరు, కోర్టు మెట్లు ఎక్కారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గూడాలంటే అంత కట్టుతోటి ఉంటాయి. మరి 3000 గూడాలుంటే 5 లక్షల మంది బతుకుతున్నారట. ఎవరికి ఏ తిప్పలు వచ్చినా ఊరు పటేలే చూసుకుంటాడట. పంచాయతీ పెట్టి అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది తీర్పిస్తాడు. నా దగ్గర వచ్చిన సమస్యలు అయితే పోలీస్ స్టేషన్ మేము పటేల్ వ్యవస్థ అంటేనే సుప్రీం కోర్టుకు సమానం. మేము దాదాపు పోలీస్ స్టేషన్ లో పోము, ఇక్కడనే పరిష్కరిస్తాం. ఒకవేళ కాకపోతే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చూస్తారు. కాకపోతేనే సార్ రాయ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు సార్. ఒకళ్ళ పటేల్ చెప్పిన తీర్పు నచ్చకున్నా, పంచాయత్ అశ్వ కాకున్నా 40 యూళ్ళకి కలిపి ఒక రాయ్ సెంటర్ ఉంటది. అందులో సార్మేడీలు, పటేళ్లు, దేవరి, మహాజన్ ఇట్లా గ్రూప్ సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కూకొని మాట్లాడి పంచాయత్ తెంపుతారు అన్నట్టు. రాయ్ సెంటర్ వ్యవస్థలో అవల్ కమిటీస్ కూడా ఉంటాయి సార్. అవల్ కమిటీలో కూడా దాదాపు ఒక 10-15 మంది మహిళలు కూడా మన దగ్గర ఉంటారు సార్. అంటే మగవాళ్ళతో కానీ కూడా వాళ్ళు కూడా వచ్చి మాకు ఈ విధంగా చేయాలని సంప్రదింపులు చేసి దానికి ఇట్లా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఇలా శాంతి మంత్రం ఏందో తెలుసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా చించుగట్టుకు రేపు డీజీపీ శివధర్ రెడ్డి సార్ వస్తున్నాడు. ఇలా తోటి మాట్లాడి ఊళ్ళ కొట్లాటలు పంచాయతీలు లేకుండా ఎట్లా చేస్తున్నారు, నేరాలు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అరుచుకుంటాడట. ఈ తండాలలో కాబట్టి పెద్ద మనుషుల మాట వింటారు. అదే మన కాడైతే హే నువ్వేంది నాకు చెప్పేది అంటారు. ఎక్కడి పద్ధతులు అక్కడివే మరి.